ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ పిల్లల్ని బడికి పంపించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించింది. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు అనుమతులు లేకుండా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ స్కూలుకు రిజిస్ట్రేషన్ చేయబడిన స్కూల్ పేరు మాత్రమే వాడాలని, అదనంగా ఎలాంటి పేర్లు వాడకూడదని ప్రైవేట్ యాజమాన్యానికి సూచించారు. ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి పాఠశాలలు నడపాలని, ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్, స్కూల్ డ్రెస్లు అమ్మడానికి అనుమతులు లేవని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని, నాణ్యమైన విద్య అందించే దిశగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్య బోధించడం జరుగుతుందని అంటున్న జిల్లా విద్యాధికారి జగన్మోహన్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ స్కూల్ మాత్రం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా అని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రైవేట్ స్కూల్లో చూసుకున్నట్టయితే ఈ స్కూళ్ళకు సంబంధించి టాలెంట్ అని కానీ, ఇటు స్మార్ట్ స్కూల్ కానీ ఇటువంటి తోకలు పెట్టి వారు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా స్కూల్ బెల్ట్లు కానీ, ఇటు పుస్తకాలు కానీ, ఇటు బట్టలు కానీ అమ్మడానికి వీల్లేదు. అయితే ఈ జీవో ఉన్నది. అయితే ఈ జీవోకు విరుద్ధంగా వారు అధిగమిస్తున్నారని చెప్పేసి పలువురు భావిస్తున్నారు. ఇదే విషయం మన డిఓ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఏ విధంగా చూసుకుంటారని తెలుసుకుందాం. చెప్పండి. జూన్ 12 నుండి 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలను కూడా పునఃప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగినాయి. గౌరవ కలెక్టర్ గారు రెగ్యులర్ రివ్యూ చేస్తూ వాటిని కూడా ఆరంభించడానికి తగిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి కూడా మేము చెప్పేది ఏంటంటే, పాఠశాలలకు అనుమతి ప్రభుత్వ నిబంధనల ప్రకారము మనం ఇచ్చిన, అంటే ప్రభుత్వ జీవోస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేటు పాఠశాల ఏర్పాట్లకు సంబంధించి వాటిని తూతా చెప్పకుండా పాటించవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇందులో ముఖ్యంగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏ పాఠశాల ఆవరణలో కానీ వాళ్ళు పాఠ్యపుస్తకాలు కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, బెల్ట్స్ కానీ వాటిని అమ్మకూడదు. ఏదైనా వాళ్ళు అమ్మినప్పుడు దాన్ని నో ప్రాఫిట్ నో లాస్ బేసిల్లో అంటే విద్యార్థుల తల్లిదండ్రుల సంక్షేమం దృష్ట్యా చేసినప్పుడు అది వేరు. కానీ ఒక లాభాపేక్షతో అలాంటి నిర్వహించడం అనుమతించబడదు. అది గట్టిగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా అట్రాక్టివ్ నేమ్స్ అనేది గత కాలంలో ఇచ్చినారు. మోడల్ స్కూల్ అని, టాలెంట్ స్కూల్ అని. ఇప్పుడు మేము అనుమతించేటప్పుడు ఆ పేర్లనే మేము రిజెక్ట్ చేస్తున్నాం. కాబట్టి అనుమతించిన పేర్లనే వాళ్ళు నోటీస్ బోర్డులో, వాళ్ళకు డిస్ప్లే బోర్డులో వాళ్ళు ప్రదర్శించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరు కానీ అట్రాక్టివ్ నేమ్స్ వాటిని ప్రదర్శించకూడదు. అవి ప్రదర్శించి మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడానికి మీరు స్పెషల్గా ఎలాంటి కార్యక్రమం నిర్వహించారు? అయితే తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిటీ టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఏదైనా మనకు గుడ్ ఇన్పుట్ ఉంటే గుడ్ అవుట్పుట్ ఉంటుంది. కాబట్టి పాఠశాలలో చేరే పిల్లలు మంచి కనీస పరిజ్ఞానం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి. సో ఇక్కడ ప్రభుత్వ గవర్నమెంట్ పాఠశాలలు పోల్చుకున్నప్పుడు ఏమాత్రం కొంచెం బ్రైట్గా ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లి ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడం, దాంట్లో 100% గుడ్ ఇన్పుట్ ఉంటుంది. కాబట్టి 100% అవుట్పుట్ కూడా గుడ్ ఉంటుంది. సో అట్లా ఇక్కడ మా ప్రభుత్వ పాఠశాల ఏమన్నీ నిరాకరించడానికి వీల్లేదు. ఇదేను హై స్కూల్లో చదివే పిల్లవాడికి అక్షర జ్ఞానం లేకున్నా వీ షుడ్ నాట్ రిజెక్ట్ ద అడ్మిషన్. వాళ్ళని నేర్చుకోవాలి, వాళ్ళకి కావాల్సిన అక్షర జ్ఞానం కూడా కలిగించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఇట్లాంటి వాళ్ళని కూడా తర్ఫీ చేసి వాళ్ళు కనీసం పాస్ అయ్యేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో అట్లా మనం తీసుకుంటే మన క్వాలిటీ రిజల్ట్ జగిత్యాల జిల్లాలో 95.67 వచ్చింది. రాష్ట్రంలో 11వ స్థానంలో ఉన్నాము. ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు